రిజ్క్, ఉపాధి మరియు బర్కత్ కోసం దువా. ఈ దువాను ప్రతిరోజూ నమాజ్ తర్వాత లేదా వీలున్నప్పుడు పఠించండి. అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక ఇల్మన్ నాఫి అన్వా రిస్కన్ తయ్యిబన్వా అమలన్ ముతకబ్బలన్. అర్థం: ఓ అల్లా, నేను నీ నుండి లాభదాయకమైన జ్ఞానాన్ని, పవిత్రమైన ఉపాధిని మరియు నీ వద్ద అంగీకరించబడే కర్తవ్యాన్ని కోరుకుంటున్నాను. దువాలతో పాటు ప్రతి పని ప్రారంభించే ముందు బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం అని తప్పక చదవండి. దీనివల్ల ఆ పనిలో బర్కత్ వస్తుంది. అల్లాహ్ బర్కత్ ఇచ్చే ద్వారాలను తెరుస్తాడు. సదకా, దానం. మీ సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు దానం చేయడం వల్ల ఉన్న సంపదలో బర్కత్ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మంచి ప్రవర్తన, ఇంట్లో అందరూ ప్రేమగా ఉండటం మరియు పెద్దలను గౌరవించడం వల్ల కూడా అల్లాహ్ అనుగ్రహం లభిస్తుంది. ప్రతిరోజూ రాత్రిపూట సూరహ్ అల్ వాకియా పఠించడం వల్ల పేదరికం దరిచేరదు. ఎక్కువగా ఇస్తిగ్ఫార్, అస్తగ్ఫిరుల్లా అని నిరంతరం పఠించడం వల్ల సంపద మరియు సంతానం కలుగుతాయని ఖురాన్ చెబుతోంది. దువా చేసేటప్పుడు పూర్తి నమ్మకంతో మీ సంపాదన హలాల్ మార్గంలో ఉండేలా చూసుకోండి. అల్లా ఇన్షాల్లా మీ ఇంట్లో బర్కత్ ప్రసాదిస్తాడు. ఏ ఇంట్లో అయితే సూరహ్ అల్ బకరా చదవబడుతుందో ఆ ఇంటి నుండి షైతాన్ పారిపోతాడు. దువాలతో పాటు సూరహ్ అల్ బకరా పఠించడం వల్ల ఇంట్లో ప్రశాంతత, సంపద పెరుగుతాయని నమ్మకం. ఇంట్లో బర్కత్ రావడానికి చదివే దువా వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకున్నారు కదా. మీ కామెంట్స్ ద్వారా మంచి విషయాలు తెలియచేయండి. తెలుగు ఖురాన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. యా అల్లా, వినే భాగ్యాన్ని, ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించు. యా అల్లా, హమీన్, యా రబ్బిల్ ఆలమీన్. అస్తగఫీరుల్లా.